Okay. ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं येन भूतले स्वयं रूपा ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो पदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा सहगणा ललिता कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 ओम नमो भगवते वासुदेवाय ओम भगवते नारायणं नमस्कृत्य नरोत्तमं देवीं सरस्वतीं व्यासं नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतमश्लोके भक्तिर्भक्तिर्नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो भगवद्गीताय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरवे नमः। नमः पंकजाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्घ्रे नमो ब्रह्मण्याय देवाय गौरनाथाय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः विष्णुपदाय कृष्णप्रेष्ठाय श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सरस्वती गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण हरे 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 कृष्ण ప్రభు మాతాజీ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం ప్రభుజీ. Let's get to our session. If ఎవరి పేరైనా మిస్ అవుతే ఇందులో చెప్పండి.
శారదాపేట లాస్ట్ వీక్ ఎక్కడున్నావమ్మా? పరీక్షణ్ మహారాజు కలియుగమునకు ప్రవేశమిచ్చిన విధం 16వ పాండవుల అర్జునుడు చివరగా ద్వారక తిరిగి వచ్చిన దగ్గర వరకు వచ్చాం ప్రభుజీ. కృష్ణుని అంతర్ధానము 14వ అధ్యాయము 15వ అధ్యాయము పాండవుల సమయోచిత ప్రస్థానము ఇక్కడ దాకా చూసాము. ఏమా రెండు ఎవరైనా కొంచెం బ్రీఫ్ చేస్తారమ్మా? 14 గాని 15 గాని. 14 ప్రభుజీ అర్జునుడు ద్వారక నుంచి తిరిగి 7 నెలలైనా రాకపోయేసరికి ధర్మరాజు కలత చెందుతూ ఉంటాడు ప్రభుజీ. అప్పుడు కొంచెం ఆయనకి కలి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ధర్మరాజుకి కొంచెం అంతా ఈ కలి ప్రభావం ఎట్లా ఉంది, ముందు ముందు ఏమి ఉపద్రవాలు జరగబోతున్నాయి ఆలోచించుకుంటూ ఉంటాడు ప్రభుజీ. ఇంకా అలా విచారంగా ఉండటం చూసి ఈ లోపల అర్జునుడు రావటం, అర్జునుడు అక్కడ అందరూ కుశలంగా ఉన్నారా, బానే ఉన్నారా అని అడగటం, అర్జునుడు విచారవదనంతో ఉండటం, ఇవన్నీ. అవునమ్మా. సో అప్పుడు కృష్ణుడు లేకపోతే ఎలా ఎంత నిస్సహాయకుడు అయిపోయాడో, అతని శక్తి అంతా ఎలా పోయిందో, కృష్ణుడు ఔన్నత్యం మళ్ళీ చెప్పుకొని దాని గురించి మాట్లాడుకుంటారు కదమ్మా. కృష్ణుడు వల్లనే మనకి శక్తి అంతా ఉంది అని గ్రహిస్తారు. అప్పుడు ఎప్పుడైతే మరి ఇంకా కృష్ణుడు వెళ్ళిపోయాడో పాండవులు కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయ్యి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఏమా వాళ్ళు కూడా పైన అయిపోవడం దాకా మనం చూసాము. అది 15వ అధ్యాయంలో చూసాము. ధర్మరాజు భగవద్ధామునికి వెళ్ళడానికి నిర్ణయించుకోవడము, పాండవులు విదురుల సహాయం మరియు విదురుల మహాప్రస్థానం. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే ప్రభుజీ అర్జునుడే గొప్ప శక్తిశాలి అని మనం అనుకుంటాము. కానీ అంతటి శక్తి కూడా కృష్ణుడి వల్లనే కలిగింది. అవును, పాండవులు రక్షింపబడడం గాని, అర్జునుడు విరాట రాజులో ఉన్నటువంటి ఆవులను మళ్లించడం గాని, కురుక్షేత్రం యుద్ధం జయించడం గాని, ఇవన్నీ కూడా కృష్ణుడి వల్లే జరిగినాయి. కృష్ణుడు ఎప్పుడైతే అంతర్లీనమైనాడో అప్పుడు అర్జునుడు తేజస్సు కూడా నశించిపోయింది అనమాట. చాలా ముఖములో ఆ తేజస్సు అనేది పూర్తిగా లేదనమాట. సో దానివల్ల ఏమి కూడా మాట్లాడలేకపోతాడు. అవును. సో అలాగా పాండవులు, కృష్ణుడి తర్వాత పాండవులు కూడా వెళ్ళిపోవడం దాకా చూసాము. సో 16వ చాప్టర్ నుంచి ఇవాళ స్టార్ట్ చేసుకుందాము. ఈ 16వ చాప్టర్ ఏంటి? కలికి జరిగిన డిస్కషన్, పరీక్షిత్ మహారాజ్ కి కలికి జరిగే డిస్కషన్ ఇది. సో కలి ప్రవేశమును పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశించిన విధానం, ఎట్లాగా కలిని ప్రపంచంలోకి రానిచ్చారు అన్నది ఈ అధ్యాయంలో జరుగుద్ది డిస్కషన్. నెక్స్ట్ కలి పురుషునికి ఎలాగా దించడము, కలి పురుషునికి ఏం వరం ఇచ్చాడు, ఆ ఇచ్చిన వరం మన పాలిట ఎలా నిలుచుంది ఇవాళ అన్నది మనం చూస్తాము. సో 16వ అధ్యాయంతో స్టార్ట్ చేద్దామమ్మా. స్వామి పలికెను. 16వ అధ్యాయం 1st శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నాను. సుతగో స్వామి పలికెను, ఓ విప్రులారా, తదుపరి పరీక్షిత్ మహారాజు ద్విజవర్యుల బోధనను అనుసరించి సమస్త ప్రపంచమును పాలించడం మొదలుండెను. జన్మించినప్పుడే నిష్ఠాతుడైన జ్యోతిష్కుల భవిష్యత్తుగా పలికిన మహద్గుణములను కలిగి ఉండి అతడు రాజ్యపాలన గావించాను. స్తుగోస్వామి చెప్తున్నారు అన్నమాట. 2వ శ్లోకం. పరీక్షిత్ మహారాజు ఉత్తరుని కుమారుని వివాహమాడి జనమేజయది 4 పుత్రులను బడిసాడు. 3వ శ్లోకము. నిర్దేశము కృపాచార్యుని గురువుగా స్వీకరించి పిమ్మట పరీక్షిత్ మహారాజు గంగా తటున 3 అశ్వమేధ యాగమును నిర్వహించాను. యజ్ఞికుల భురి దక్షిణలతో ఆ యజ్ఞం నిర్వహింపబడెను.
వాటి యందు సామాన్య జనులు సైతం దేవతలను దర్శించగలిగి. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు అశ్వమేధయాగాలు చేస్తున్నారో వాటిని చూడడానికి దేవతలు కూడా వచ్చారంట. దేవతలు వస్తే మామూలు జనాలు కూడా దేవతలను దర్శించగలిగేవారంట. ఓకే, సరే నెక్స్ట్ అక్క చదువుతారా అక్క? చదువుతా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మేడం హరే కృష్ణ ప్రభు. ఒక మారు పరీక్షిన్ మహారాజు ప్రపంచ దిగ్విజయాత్రకై బెడలుచు గోవృషభములను పాదములను గాయపరచుచున్న శూద్రుని కన్నను హీనుడగు రాజవేషధారి అయిన కలిపురుషుని గాంచెను. అంతట తగిన శిక్ష విధించుటకై అతనిని పరీక్షిన్ మహారాజు శీఘ్రమే బంధించెను. సౌనకృషి ప్రశ్నించెను. రాజవేషమును ధరించి గోవును పాదములతో తన్నినప్పుడు శూద్రాధముడైన కలిపురుషుని పరీక్షిన్ మహారాజు ఎందులకై కేవలం శిక్షించి వదిలివేసెను. ఒకవేళ ఆ విషయములన్నీయును కృష్ణపరములైనచో దయచేసి మాకు వివరింపుడు. 6. భక్తులైన వారు శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమును గ్రోలుటకై అలవాటు పడి ఎందురు. ప్రశస్తమైన జీవితమును వృధాపరచునటువంటి అన్య విషయముల వలన ఏమి ప్రయోజనము కలుగగలదు? భాష్యం చదువుతారా అక్క? 6ది చదువుతా. శ్రీకృష్ణ భగవాన్ భక్తులైన అదే కదా, శ్రీకృష్ణ భగవానుడు అతని భక్తుడు ఇరువురును ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినట్టి వారు. తత్కారణమున శ్రీకృష్ణుడు మరియు అతని శుద్ధ భక్తులకు సంబంధించిన విషయములు ఒకే విధముగా శుభప్రదములై ఉన్నవి. కురుక్షేత్ర సంగ్రామ విషయము సంపూర్ణముగా రాజకీయములతో కుటిలత్వములతో నిండి ఉన్నను ఆ విషయములు శ్రీకృష్ణ భగవానితో ముడివడి ఉన్న కారణమున భగవద్గీత ప్రపంచమందంతటను ఆరాధనీయమైనది. వాస్తవమునకు రాజకీయములను, ఆర్థిక శాస్త్ర విషయములను, సామాజిక విషయములను నిరసించనవసరము లేదు. లౌకికులైన వారికే అవి లౌకికముగా గోచరించును. కానీ శ్రీకృష్ణ భగవానుడితోనే సంబంధము కలిగి ఉన్న శుద్ధ భక్తునకు మాత్రము ఆ విషయములన్నీ కృష్ణుని గురించి గాని లేదా కృష్ణ భక్తుల గురించి గాని ఆయనచో ఆధ్యాత్మికములే కాగలవు. ఇంతవరకు మనము పాండవుల కార్యకలాపములను శ్రవణము గావించి మరియు చర్చించి ఇప్పుడు పరీక్షిన్ మహారాజుకు సంబంధించిన విషయములను చర్చించుచున్నాము. ఈ విషయములన్నీను దేవదేవుడైన శ్రీకృష్ణుడికి సంబంధించి ఉండటచే సంపూర్ణముగా ఆధ్యాత్మికములై ఉన్నవి. వాటిని శ్రవణము చేయుట యందు శుద్ధ భక్తులైన వారు అనురక్తి కలిగి ఉందురు. భీష్మదేవుని ప్రార్థనలను వివరించిన సందర్భమున ఈ విషయమును మనము చర్చించియే ఉన్నాము. మన జీవన ప్రమాణము దీర్ఘమైనది కాదు, జీవన పరిమాణము దీర్ఘమైనది కాదు. తదుపరి స్థితి కొరకై ఎప్పుడు మనము సమస్తమును త్యజించవలసి వచ్చునో నిర్ణయింపలేము. తత్కారణమున కృష్ణ వరములు గాని విషయములతో జీవితంన క్షణకాలము కూడా వృధా కానట్టు చూచుకొనుట మన ధర్మమై ఉన్నది. ఎంతటి వినసొంపు విషయమైనను శ్రీకృష్ణునితో సంబంధము కలది కానిచో శ్రవణార్హమెన్నడునూ కాబోదు. శ్రీకృష్ణ భగవానుడు నిత్యధామమైన ఆధ్యాత్మిక లోకము, గోలోక బృందావనము తామరి కర్ణకను బోలియుండును. ఈ శ్రీకృష్ణ భగవానుడు భౌతిక లోకములో దేనియందైనను అవతరించినప్పుడు తన స్వధామమును ప్రకటము కావించియే తత్కార్యమును వనరించును. ఆ విధముగా దేవదేవుని పాదములు సర్వదా ఆ తామర కర్ణిక యందే నిలిచియుండును. అంతేగాక శ్రీకృష్ణుని పాదములు సైతము కమలముల వలె అత్యంత సుందరములై ఉండను. కనుకనే అతడు పంకజాంగ్రునిగా వర్ణింపబడినాడు. తామర కర్ణిక అంటే కర్ణిక అంటే తూడు, తామర తూడు తూడా కాడ తామరాకు, అది తామర షేప్, ఆక తామరాక షేప్ లాంటి తామర పువ్వు షేప్. నెక్స్ట్ సహజ స్థితి దృష్ట్యా జీవుడు నిత్యుడైనట్టి వాడు అయినప్పటికీ బాహ్యశక్తి సంపర్కము చే అతడు జన్మ మృత్యువుల సుడిగుండంలో చిక్కుపడి ఉన్నాడు. అట్టి బాహ్యశక్తి నుండి విడివడుట ద్వారా జీవుడు ముక్తిని పొంది భగవద్ధామమును తిరిగి చేరుటకు అర్హుడగును.
భౌతిక దేహములను మరలా మార్చకుండా నిత్యముగా జీవింపగోరువారు శ్రీకృష్ణ భగవానునికి అతని భక్తులకు సంబంధించిన విషయములకు అన్యమైన వాటితో విలువైన కాలమును ఎన్నడూ వృధా చేయరాదు. ఇది భాష్యము, శ్రీల ప్రభుపాద వారు ఇచ్చిన భాష్యం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీకృష్ణునికి సంబంధించింది విషయం ఏదైనా సరే దాని మీద మనం టైం వేస్ట్ చేసుకుంటే లైఫ్ వేస్ట్ చేసుకున్నట్లే. అంత రాజకీయాలు ఇవన్నీ ఉన్నా సరే కేవలం కృష్ణుడు వలన అందులో చెప్పిన భగవద్గీతకి వాల్యూ వచ్చింది. అందులో కృష్ణుడు ఇన్వాల్వ్ అవడం వల్లే, కృష్ణుడు అందులో ఉండడం వల్లే మనకు అది అంత విలువైనది అయ్యింది. సో మామూలు మనుషులు ఎప్పుడూ కూడా లౌకిక విషయాలనే ఆలోచిస్తారు, కానీ ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి లౌకిక విషయాల మీద ఆలోచనే ఉండదు. ఓకే, అతని భక్తులకు సంబంధించిన విషయములకు అన్యమైన వాటితో విలువైన కారణాలను ఎప్పుడూ వృధా చేయరాదు. అతనికి సంబంధం లేని విషయాలతో మన టైం అసలు వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకున్నదే చాలా చిన్న అవకాశము, చాలా తక్కువ కాలపడే అవకాశము అని చెప్తున్నారు. ఇది భీష్మ ప్రార్థనలో కూడా మనం చూసాము, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము. మళ్ళీ ఇదే 20వ శ్లోకంలో వస్తుంది. కలియుగంలో ముందు ఎట్లా మన కాలం తక్కువైపోతుందో అన్నది మళ్ళీ 20వ శ్లోకంలో చెప్తారు. సో ముందుకెళ్దాం. ఓకే, సరే, బాగా చదువుతారా అండి? హరే కృష్ణ. 7వ శ్లోకం. ఓ సూత గోస్వామి, మనుషులలో కొందరు మృత్యువు నుండి బయటపడి నిత్య జీవనమును పొందుటకు అభిలషించుచుందురు. మృత్యు నియామకుడైన యమరాజును ఆహ్వానించడం ద్వారా వారు ఆ సంహార కార్యం నుండి తప్పించుకొని చూడాలి. 8వ శ్లోకం. ప్రతి ఒక్కరికి మృత్యువును కలుగు చేయు యమరాజు ఇచ్చట ఉన్నంత కాలము ఎవ్వరికి మృత్యు సంభవించదు. కనుకనే మహర్షులు భగవత్ప్రీతి నిధి అయిన యమరాజుని ఇచ్చటకు ఆహ్వానించింది. అతని పిడికిల్లో చిక్కి ఉన్న జీవులు శ్రీకృష్ణుని దివ్య లీలా వర్ణన రూపమున గల అమృతపానము ద్వారా దివ్యలాభము గడింపవలసి ఉన్నది. మందమతులను అల్పాయుష్కులను సోమరిపోతు మానవులు రాత్రి కాలమును నిద్రయందును పగటి సమయమును వ్యర్థ కర్మలను నుంచుటందును గడిపివేచున్నారు. ఉన్న టైం అని వస్తా కూడా రాత్రి ఒకటి పడుకోవడానికి, పగలేమో పనికిమాలిన పనులు చేసుకోవడంలోనే అంటే వ్యర్థ కర్మలను అనుసరించట్లోనే గడిపి వేస్తున్నాము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకము. సూత గోస్వామి పలికెను, పరీక్షణ్ మహారాజు కురు సామ్రాజ్యపు రాజధాని యందు వసించినప్పుడు కలియుగ లక్షణములు అతని రాజ్యమునందు నెమ్మదిగా వ్యాపించుట ఆరంభమయ్యను. ఆ విషయమును తెలిసి అతడు దానిని అప్రియమైన దానిగా తలచెను. కానీ యుద్ధమాచరించుటకు అది ఒక అవకాశము నొసగి ఉన్నందున పరీక్షిత్తు వెంటనే ధనుర్బాణములను చేపట్టి యుద్ధ సన్నద్ధుడయ్యను. 11. పరీక్షణ్ మహారాజు నల్లని గుర్రములు పూంచబడిన రథమునందు ఆసీనుడయ్యను. అతని ధ్వజము మృగేంద్ర చిహ్నితమై ఉండెను. ఆ విధముగా అలంకరింపబడి రథ గజ తురగ పదాతి దళములతో పరివృత్తుడై అతడు దిగ్విజయ యాత్రకై పురమును వీడెను. 12. పరీక్షణ్ మహారాజు పిదప బయలుదేరి భద్రాశ్వము, కేతుమూలము, భారతము, ఉత్తర కురు ప్రాంతము, కింపురుష ప్రాంతములాది సమస్త భూలోక ప్రాంతములను జయించి ఆయా పాలకుల నుండి కప్పములను తీసుకొనెను. హరే కృష్ణ. 13, 15. 14 ఏమైందండి మధ్యలో? 13, 14, 15. 13 నుంచి 15. పరీక్షణ్ మహారాజు ఏ ప్రదేశమును దర్శించినను కృష్ణ భక్తులైన తన పూర్వీకుల ఘనతను, దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమాన్విత కర్మలను నిత్యముగా శ్రవణము చేసెను. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రపు తీవ్ర తాపము నుండి శ్రీకృష్ణ భగవానునిచే తాను ఏ విధముగా రక్షింపబడినన్న విషయమును కూడా అతడు శ్రవణము చేసెను. కేశవుని యందు గల భక్తి కారణమున పాండవులకు యాదవులతో గల సన్నిహిత సంబంధమును సైతము జనులు పేర్కొని ఉండరి. మహిమాగానము కావించిన గాయకుల ఎడ మిక్కిలి ముదమంది
సంతృప్తితో వికసిత నేత్రుడైన పరీక్షణ్ మహారాజు ఔదార్యముతో వారికి అతి విలువైన వస్త్రాభరణములను ఒసగెను. 16 జగద్వంద్యుడగు శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే పాండుతనయులకు వారి ఇచ్ఛానుసారము రథసారథిగాను, సభాపతిగాను, దూతగాను, స్నేహితుడిగాను, కాపలాదారునిగాను సర్వ విధములైన సేవలను సేవకుని మాదిరి మరియు వయసులో చిన్నవాని మాదిరి వందనములను నొసుగుచు వనరించినని పరీక్షణ్ మహారాజు వినెను. ఆ విషయమును శ్రవణము చేసిన పరీక్షిత్తు ఆ దేవదేవుని శరణార విందముల ఎడ భక్తి పరవశుడయ్యను. 17 ఆ విధముగా పరీక్షణ్ మహారాజు తన పూర్వీకుల శుభకర్మలను శ్రవణము చేయుచు వారిని గూర్చిన ఆలోచనలో మగ్నుడై దినములు గడుపుచుండగా ఏమి జరిగినో ఇప్పుడు ఆలకింపుడు. సంచరించుతూ గోరూపమున ఉన్న భూదేవిని కలిసి సంతానమును కోల్పోయిన తల్లి వలె దుఃఖించుతున్నట్లు గోచరించిన భూదేవి అసురవదనయ్యై దేహ సౌందర్యము నశించి ఉన్నది. ధర్మదేవత ఆమెని వృషభరూపమును దాల్చిన ధర్మదేవత ప్రశ్నించింది, ఓ కళ్యాణి, నీవు స్వస్థతను ప్రసన్నతను కలిగి లేవా? ఎందులకై నీవు దుఃఖాక్రాంతమై ఉన్నావు? నీ ముఖము వాడి ఉన్నట్లుగా గోచరించుతున్నది. నీవు ఏదైనా ఆంతరంగిక వ్యాధిచే బాధపడుచుంటివా? లేక దూర ప్రాంతమున ఉన్న ఎవరేని బంధువును గూర్చి తలపోయిచుంటివా? 3 పాదములను కోల్పోయి కేవలము ఏకపాదముతో నా పరిస్థితిని గాంచి నువ్వు దుఃఖించుచుంటివా? లేక అధర్మయుతులైన మాంసభక్షకులు ఇకపై నిన్ను పీడింపునున్నందున కలత చెందియుంటివా? లేక ప్రస్తుతము యజ్ఞ నిర్వహణము లోపించిన కారణముగా దేవతలు యజ్ఞభాగమును కోల్పోయినందున విషణ్ణురాలవై ఉన్నావా? లేక కరువు కాటకముల వలన జనులకు కలిగిన దుఃఖములకు శోకించుతున్నావా? హరే కృష్ణ. సో ఇక్కడ ధర్మదేవత వృషభ రూపం అంటే ఎద్దు రూపంలో సంచరించు గోరూపంలో భూదేవిని కలిసిందంట. ఇక్కడ ఈ చాప్టర్ అంతా కూడా మనకి డిస్కషన్ ఈ నాలుగురి గురించి జరుగుతుంది. ధర్మదేవత, భూదేవి, పరీక్షణ్ మహారాజు, కలి. ఓకే, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ. ధర్మదేవతగా ఒక ఎద్దు రూపంలోని ఆవు రూపంలోని భూదేవితో జరుగుతున్న సంభాషణ. ఏం చెప్తున్నారు? 3 పాదాలు కోల్పోయి కేవలం ఏకపాదంతో నిలిచిన నా పరిస్థితిని గాంచి నువ్వు దిక్కుంచుచున్నావా? అంటే ధర్మం అప్పటికే 3 పాదాలు నశించి ఒక పాదం మీద నిలబడి ఉందంట. భూదేవి దుఃఖపడుతున్నట్టు అనిపించింది ఆ ధర్మదేవతకి. ఆ ధర్మదేవత భూదేవిని అడుగుతుంది, నేను ఒకే పాదం మీద ఉన్నానని దీంతో నువ్వు బాధపడుతున్నావా? లేక అధర్మయుతులైన మాంసభక్షకులు ఇకపై నిన్ను పీడింపునందుకు కలత చెంది ఉన్నావా? ఇకపైన కలియుగం వస్తున్న కొద్దీ మాంసాలు తినేవాళ్ళు ఎక్కువైపోతుంటారు, అది భరించలేక భూదేవి బాధపడుతుందా అని అడుగుతుంది. లేక ప్రస్తుతం యజ్ఞ నిర్వహణలో లోపించిన కారణములుగా దేవతలు యజ్ఞ భాగమును కోల్పోయినందున విషణ్ణురాలు అయి ఉన్నావా? దేవతలు యజ్ఞభాగం సరిగ్గా అందుకోలేకపోతున్నారని బాధపడుతున్నావా? లేదా కరువు కాటకాల వలన జనులకు కలిగిన దుఃఖమును శోకించుచున్నావా? సో ఇప్పుడు మనకు ముందే చూసాము, ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోయాడో అప్పుడే మనకు చెప్తారు ధర్మరాజు సకాలంలో వర్షాలు పడట్లేదు, ఇది ఒక అపశకనంగా కనబడుతుంది అని. అప్పుడు సకాలంలో ఎప్పుడైతే వర్షాలు పడట్లేదు అప్పుడు కరువు కాటకాలు వస్తున్నాయి. ఈ కరువు కాటకాలలో జనులు బాధపడుతున్నారని చూపి నువ్వు దుఃఖిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది ధర్మదేవత భూదేవి. సో భూదేవి సమాధానాలు ఏంటో చూద్దాము. ఇదంతా 20వ శ్లోకము 20వది మొత్తం కలియుగం ఎలాగుంటుందో అదంతా రాసిందమ్మా. చదువుతానంటే మరి 2 పేజెస్ ఉంది. ఏమ్మా తర్వాత చదువుకుంది కానీ. ఓకే, మళ్ళీ మనకి ఇది 12వ స్కందంలో వస్తుంది ఇదంతా. ఓకే, 21. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారమ్మా? భారతి మాతాజీ చదువుతారమ్మా. నేను ప్రభుజీ, దుష్టులైన పురుషులచే అనాథలుగా వదిలివేయబడిన దుఃఖితులైన స్త్రీలను గూర్చి బాలులను గూర్చి నీవు పరితపించుచుంటివా? లేక చదువుల తల్లి సరస్వతి ధర్మ విరుద్ధ కార్యములకు అలవాటు పడిన బ్రాహ్మణుల చేజిక్కినందులకు అసంతృప్తితో నుంటివా?
లేక బ్రాహ్మణత్వమును గౌరవించని రాజకులమును బ్రాహ్మణులు ఆశ్రయించుటను గాంచి నీకు దుఃఖము కలిగినదా? 21 నామమాత్ర పాలకులందరినూ కలియుగ ప్రభావముచే భ్రమ చెంది రాజ్యపాలన వ్యవహారములనన్నింటినీ సంక్షోభమునకు గురి చేయుచున్నారు. నీవు దాని కొరకై వగచుచుంటివా? జనసామాన్యము నేటి కాలమున ఆహారము, నిద్ర, పానము, మైథునమాది విషయములనందు నియమములను పాటించక ఎచ్చోటనైనను వాటిని కావించుటకు సంసిద్ధులగుచున్నారు. ఆ కారణమున నీవు అప్రసన్నతకు గురి అయితివా? 23 ఓ భూమాత, పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు నీ భూరి భారమును తగ్గించుటకే స్వయముగా అవతరించి ఉన్నాడు. ఆ దేవదేవుడి ఇచ్చట కావించిన కర్మలన్నీను దివ్యములైనవి మరియు మోక్ష మార్గమును పటిష్టము చేయునట్టివి. ఇప్పుడు అతని సన్నిధికి నీవు దూరమైతివి. బహుశా నీవు ఇప్పుడు ఆ కర్మలను తలచుచు వాటి అభావమున పరితపించుచుండవచ్చును. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు నీ భూభారం తగ్గించడం కోసం స్వయంగా అవతరించాడు. అంటే పాపాత్మలను తీసుకువెళ్ళిపోవడం కోసం స్వయంగా అవతరించాడు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు, అందుకని నువ్వు అవన్నీ తలుచుకుని బాధపడుతున్నావా ఆయన వెళ్ళిపోయారని అని చెప్పుకొస్తుంది అనమాట. సో తెలుగులో ఎలా ఉంటుందో ఈ శ్లోకాలన్నీ 21, 22 శ్లోకాలు చెప్పుకొస్తున్నారు. ముందు ఇలా ఉంటుంది పరిస్థితి అని. ఓకే, అది ఈ రోజు మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సరే, 24 నేను చదువుతున్నాను. హలో, నేను చదువుతున్నాను. అలాగే చదవండి. ఓ భూమాత, నీవు సర్వసంపదలకు నెలవైన దానవు. నిన్ను ఈ విధముగా కురిసింపజేసిన కష్టములకు మూల కారణమును నాకు తెలియజేయము. అత్యంత బలవంతులనే జయించునట్టి బలీయమైన కాలముచే దేవతలకు కూడా ఆరాధనీయమైన నీ సౌభాగ్యము బలవంతముగా హరింపబడినట్లు నేను భావించుతున్నాను. 25 భూమాత, గోరూపమును గల భూమాత అంతటా వృషభ రూపమును గల ధర్మదేవతకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ ధర్మదేవత, నీవు విచారణ గావించినంతయు నీకు తెలియజేయబడగలదు. ఆ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానములొసగి యత్నించెదను. నీ ఒకప్పుడు 4 పాదములను కలిగి ఉండి భగవానుని కరుణచే లోకమున ఆనందమును వృద్ధి చేసి ఉంటివి. 26 సత్యము, శుచత్వము ఆ నెంబర్లు ఉన్నాయి కదమ్మా. అది 1 సత్యము, 2 శుచత్వము, 3 ఇతరుల దుఃఖములకు సహింపు లేకుండా క్రోధ నిగ్రహ శక్తి. సత్యము, శుచిత్వము, ఇతరుల దుఃఖమును సహింపలేకుండుట, క్రోధ నిగ్రహాశక్తి, ఆత్మతృప్తి, సరళత్వము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, బాధ్యత, సమత్వము, తితిక్ష, సమానత్వము, శ్రద్ధ, జ్ఞానము, విరక్తి, నాయకత్వము, శౌర్యము, తేజము, ప్రతిదానిని సాధ్యము గావించు శక్తి, విధి నిర్వహణము, స్వాతంత్ర్యము, కౌశలము, సౌందర్యము, ధైర్యము, మార్ధవము, ప్రతిభాశయము, వినయము, శీలము, మనోధైర్యము, జ్ఞానమునందు పూర్ణత్వము, నిర్వహణము, భోగ్య వస్తువులన్నిటినీ కలిగి ఉండట, ప్రసన్నత, స్థైర్యము, అస్తిక్యము, కీర్తి, ఆరాధనము, అహంకార రాహిత్యము, దేవదేవునిగా భగవతత్వము, నిత్యత్వము మొదలగునవే కాకుండా పలు ఇతర దివ్యాంగుణములను సైతము ఆ దేవదేవుని యందు నిత్యముగా నెలకొని ఉండి ఎన్నడను అతని నుండి విడివడకయున్నవి. సత్యగుణమునకు సౌందర్యమునకు నిధి అయిన అట్టి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధరిత్రిపై తన దివ్యలీలను చాలించినాడు. అతని ఆ భావమున కలియుగము తన ప్రభావమును సర్వత్రా విస్తరించినది. ఈ పరిస్థితిని గాంచి నేను దుఃఖితుడనై ఉన్నాను. సో భూమి చెప్పుకొస్తుంది, భగవంతుడు 40 లక్షణాలు చెప్పుకొచ్చింది. మనకి ఎవరైనా భగవంతుడు అని చెప్తే ఈ 40 లక్షణాలు కూడా ఏ ఒక్క లక్షణం లేకపోయినా ఆయన భగవంతుడితో సమానం కాదు. ఓకే, సో ఈ 40 లక్షణాలు ఉన్న భగవంతుడు ఆయన లీలలు అన్ని సమాప్తి అయ్యి అవన్నీ దివ్య లీలను చాలించినారు. అతని అభావను తన ప్రభావమును సర్వత్రా విస్తరించింది. అతను లేకపోవడంతో కలియుగం తన ప్రభావం సర్వత్రా విస్తరిస్తుంది. అది నేను చూసి
బాధపడుతున్నాను అని చెప్పి భూమి చెప్తుంది. దీని భాష్యమే మనకి 2-3 పేజీలు ఉందమ్మా, చదవాల్సింది. ఓకే, సరే నెక్స్ట్ 31 చదువుతున్నాను. 31 నన్ను గూర్చియు దేవతా శ్రేష్ఠుడవగు నిన్ను గూర్చియు దేవతల గూర్చియు ఋషుల గూర్చియు పితృలోకవాసుల గూర్చియు భగవద్భక్తుల గూర్చియు మానవ సంగమునందలి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించు జనులు గూర్చియు నేను చింతించుచున్నాను. ఎవరి కృపా వీక్షణము కొరకే బ్రహ్మదేవుడు వంటి దేవతలే పలు దినములు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని శరణు పొంది ఉండిరో, ఆ లక్ష్మీదేవియే కమలవనమునందలి తన నిజ నివాసమును వీడి ఆ దేవదేవుడి పాదపద్మ సేవలో నియుక్తురాలైనది. ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, కమలపు చిహ్నములచే అంకితమగు భగవానుని పాదముద్రలతో అలంకృతమగుట ద్వారా మూలోకముల భాగ్యమును అతిశయించగల ప్రత్యేక శక్తి సామర్థ్యములను నేను పొందియుంటిని. నేను అత్యంత భాగ్యశాలినని భావించగానే చివరికి ఆ దేవదేవుడు నన్ను విడిచి వెళ్ళినాడు. 34 ఓ ధర్మదేవత, అసుర వంశరాజులు ఏర్పరిచిన అధిక సేనలచే నేను తీవ్ర భారమునకు గురి అయినప్పుడు ఆ పూర్ణ పురుషోత్తముని కరుణ ద్వారా ఉపశమనము పొందితిని. అదే విధముగా నీవు కూడా నిలువ శక్తిని కోల్పోయి దుఃఖితుడై ఉండగా నీకు ఉపశమనము కలిగించుటకు తన అంతరంగ శక్తి ద్వారా ఆ దేవదేవుడు యదువంశమున అవతరించినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదివేది 35. కావున ఎవరు ఆ దేవదేవుని విరహమును సహింపగలరు? ఆనందకర దరహాసముల ద్వారా, ప్రేమ చూడకల ద్వారా, మధుర సంభాషణల ద్వారా శ్రీకృష్ణుడు సత్యభామ వంటి ప్రియురాళ్ల గంభీరతను, ప్రణయ కోపమును జయింపగలిగెను. ఆ దేవదేవుడు నాపై అంటే భూమిపై చరించినప్పుడు అతని పాద పద్మధూళి యందు మునిగి గడ్డిచే నేను సమృద్ధిగా ఆచ్ఛాదితనైతిని. ఆనందంతో కలిగిన రోమాంచనము వలె అది గోచరించెను. 36 ఈ విధముగా భూదేవి ధర్మదేవత సంభాషించుకొనుచుండగా రాజర్షి అయిన పరిషిత్తు తూర్పు దిక్కుగా ప్రవహించు సరస్వతి నదీ తటమును చేరెను. శ్రీమద్ భాగవతమునందలి పరిషిన్ మహారాజు కలియుగమునకు ప్రవేశమిచ్చు విధము అను ప్రథమ స్కందములోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. 17 స్టార్ట్ చేసి ప్రభుజీ స్టార్ట్ చేసి ఈ రెండు కంటిన్యూస్ గా ఉంటుంది. కలిపురుషునికి దండనము మరియు వరదానము. సూత గోస్వామి పలికెను, ఆ ప్రదేశంను చేరిన పిమ్మట పరిషిన్ మహారాజు రాజవేషధారి అయిన నిమ్న జాతి శూద్రుడొకడు గోవు వృషభములను అనాథలైనట్లుగా దండముతో కొట్టుటగాంచెను. అలా పరీక్షిత్ మహారాజు సరస్వతి నది తీరమున నడుచుకుంటూ వెళ్తూ అక్కడ ఒక ఎవరిని చూశారు? నిమ్నజాతి శూద్రుడు ఒకడు గోవు వృషభములను అనాథలైనట్లుగా దండంతో కొట్టుచుంటారు. అలాగా దండం ఒక ఆవుని, గోవుని, వృషభాన్ని అలాగా దండంతో కొట్టడం అనేది ఒక విచిత్రమైన విషయం కింద చూస్తున్నారు. ఒక విచిత్రమైన విషయం మాట. అలాగ ఎవరు కొట్టడం అది. దానికి నెక్స్ట్ పరీక్ష మహారాజు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూద్దాం. ఎవరు చదువుతున్నారమ్మా? రాజేశ్వరి మాతాజీ, పద్మావతి మాతాజీనా? నా దగ్గర లేదండి. అదే పద్మావతి మాతాజీ చదివేసేయండి అమ్మా. 2వ శ్లోకం. చదువుతారు. పద్మావతి మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారమ్మా. హరే కృష్ణ. 2 తెల్లని తామర పుష్పము వలె ధవళవర్ణము కలిగిన వృషభము తనను కొట్టుచున్న శూద్రునిచే మిగులు భీతి చెంది ఏకపాదమై వణుకుచు మూత్రమును విడుచుచుండెను. 3 మనుజుడు గోవు ధర్మ నియమములను పొందగలిగిన కారణమున అది ప్రయోజనకరమై ఉన్నది. అయినప్పటికీ అది ఇప్పుడు దీనయై వత్సవమును కోల్పోయి ఉండెను. శూద్రునిచే పాదములపై కొట్టబడి కీటితో నిలిచిన ఆ గోవు దుఃఖితయు శక్తిహీనమై గడ్డి మేయగోరి ఉండెను. 4 ధనుర్బాణములను ధరించి స్వర్ణమయముగా రథమునందు ఆసీనుడైన పరీక్షిత్ మహారాజు అంతటా అతనితో
అంటే శూద్రునితో మేఘ గంభీర స్వరమున ఇట్లు ప్రశ్నించెను. హరి ఓయి ఎవడవు నీవు? బలము కలవానిగా గోచరించను నా రక్షణ యందున్న నిస్సహాయ జీవులను వధించుటకు సాహసించుచున్నావు. వేషధారణను బట్టి నీవు నరదేవునిగా రాజుగా గోచరించుచున్నను. నీ కర్మల ద్వారా నీవు ద్విజత్వం నొందిన క్షత్రియుల నియమములను వ్యతిరేకించుచున్నావు. 6. ఓ ధూర్తుడా, దేవదేవుడైన శ్రీకృష్ణుడు గాంధీవధారి అయిన అర్జునుడు కనుమరుగైనందున ఈ అమాయక గోవును కొట్టుటకు సాహసించుచుంటివా ఏమి? నిర్జీవ ప్రదేశంలో నిర్దోషియగు జీవిని కొట్టినందున నీవు అపరాధిగా పరిగణింపబడి వధార్హుడవైతివి. 7. తదుపరి పరీక్షిత్ మహారాజు వృషభమును ఇట్లు ప్రశ్నించెను. నీవెవరవు? తెల్లని తామర వంటి ధవళవర్ణము కలిగిన వృషభమువా లేక దేవతవా? 3 పాదములను కోల్పోయి నీవు ఏకపాదమై చరించుచున్నావు. వృషభ రూపమున మాకు భేదమును కలిగించుచున్న నీవు ఏదేని దేవతవా? నెక్స్ట్ చదువుతారమ్మా శారద గారు? చదువుతానండి. 8 కురువంశరాజుల భుజబలముచే పరీక్షింపబడు రాజ్యమును తొలిసారిగా నేను కన్నీటితో దుఃఖించుచున్నా నిన్ను గాంచుచున్నాను. రాజు నిర్లక్ష్యముచే ఇంతవరకు ఎవ్వరును దరిద్రిపై కన్నీరు కార్చి ఉండలేదు. 9 ఓ సురభీతనయ, ఇక నీవేమాత్రము దుఃఖింపవలదు. ఈ నిమ్న జాతి శూద్రునికి నీవు భయపడవలసిన అవసరం లేదు. ఓ గోమాత, పాలకునిగా దుర్మార్గులను అణుచువానిగా నేను జీవించి ఉన్నంత కాలము నీవు రోధించుటకు ఎట్టి కారణము లేదు. మీకంతయు శుభమే కలుగును. 10, 11 ఓ సాధ్వి, తన రాజ్యమునందు వివిధ జీవులు దుష్టులైన వారిచే పీడింపబడినప్పుడు రాజ్యమును నేలడి రాజు యొక్క యశస్సు, ఆయువు, ఉత్తమ జన్మము మొదలగునవి నశించిపోగలవు. అర్హులైన వారి ఆర్తిని శమింపజేయుటయే రాజునకు నిక్కముగా ప్రథమ కర్తవ్యము. ఇతర జీవుల ఎడ హింసకు పాల్పడినందున ఆ పరమ దుష్టుని నేను తప్పక వధించగలను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో పరీక్షిత్ మహారాజుకి ఎదురైన సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ఆవుని కొడుతున్నాడు. దాన్ని పరీక్షిత్ మహారాజు ఆపి అభయం ఇస్తున్నాడు. ఎవరు కొడుతున్నారు అన్నది చూద్దాము. అతనే కలిపురుషుడు. ఆ డిస్కషన్ నెక్స్ట్ వస్తుందమ్మా. చంద్రమౌళి ప్రభుజీ చదువుతున్నారు ప్రభు? షూర్ ప్రభుజీ. హరే కృష్ణ. 12th శ్లోకం ప్రభుజీ. అతడు పరీక్షిత్ మహారాజు వృషభమును పదే పదే సంబోధించి ఈ విధంగా మరలా ప్రశ్నించను. ఓ సురభినందన, నీ 3 పాదములను ఎవడు ఖండించినాడు? కృష్ణానువర్తులైన రాజుల రాజ్యంలో నీవలే స్థితులైన వారు వేరొకరెవరు లేరు. 13th శ్లోకం. ఓ వృషభమా, నిరపరాధిని సాధువర్తనము కలదానిని అగు నీకు శుభమగ్గాక. పాండవుల యశస్సును హరించినట్టు ఈ కురుపత్వమునకు నీకు కలుగు చేసిన దుష్టుడు ఎవరో దయచేసి నాకు తెలియజేయము. 14th నిరపరాధులకు జీవులకు కష్టమును కలిగించే వారు ప్రపంచమునందు ఎచ్చటైనను నాకు భయపడవలసిందే. దుష్టులను అణచివేయట ద్వారా మానవుడు సాధువులకు అప్రయత్నముగా లాభమును కూర్చిన వాడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. 15 చదువుతారమ్మా అనుపమ? 15 నిరపరాధులైన జీవులను హింసించుట ద్వారా పాపమునర్చుడు దుష్టుడు కవచాభరణములను దాల్చిన స్వర్గలోకవాసి అయినను సరియే నిక్కముగా నాచే నిర్మూలింపబడును. 16 చట్టమునకు కట్టబడి వర్తించు వారికి సమస్త రక్షణమును కల్పించుట అత్యవసరం ఏదియును లేకనే సాధారణ పరిస్థితుల యందును శాస్త్ర నిర్దేశములను ఉల్లంఘించు వారిని దండించుట దేశము నేలడి రాజు యొక్క పరమ ధర్మమై ఉన్నది. 17 ధర్మదేవత పలికెను, నీ పలుకులు పాండవ వంశజునకు తగినట్లుగా నున్నవి. పాండవుల భక్తి లక్షణములకు ముగ్ధుడై దేవదేవుడైన శ్రీకృష్ణుడే వారికి రాయబారిగా వర్తించి ఉన్నాడు. 18 ఇంకెవరు మిగిలేరమ్మా? అక్క చదువుతారా అక్క?
మ్యూట్ లో ఉన్నారు. 18 ఓ పురుష శ్రేష్ఠ, పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయముల కారణముగా మోహితులమైనందున మా కష్టములకు కారణమైన దృష్టిని నిర్ణయించి పలుకుట మాకు కష్టతరము కాగలదు. సమస్త ద్వైతత్వమును నిరసించడి తత్వవేత్తలు కొందరు మనుజుడే స్వయముగా తన సుఖదుఖములు రెండింటికి కారణుడని ప్రకటింతురు. కొందరు దైవమే దానికి కారణమని తెలుపగా మరికొందరు కర్మయే కారణమని పలుకుదురు. ఇక విషయాసక్తులైన వారు ప్రకృతియే మూల కారణమని నిర్ధారింతురు. 20 దుఃఖ కారణమును ఎవ్వరునూ తర్కము ద్వారా నిర్ణయింపజాలరని, చింతన ద్వారా ఎరుగజాలరని, వాక్కుల ద్వారా వివరింపజాలరని భావించని తత్వవేత్తలను కొందరు కలరు. ఓ రాజర్షి, బుద్ధితో వీటన్నిటినీ విచారించి ఏది సముచితమో నీవే నిర్ణయించుకొను. 21 హరే కృష్ణ. సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణోత్తములారా, ధర్మదేవత పలుకులను ఆకర్ణించిన పరీక్షణ్ మహారాజు సంతుష్టుడై దోషరహితముగా ఇట్లు సమాధానం ముసిగను. 22 రాజు సమాధానం ముసిగను, ఓ వృషభరూపుడా, నీవు ధర్మము యొక్క సత్యము నెరిగి ఉన్నావు. అధర్మవర్తునుడైన వానికి ఉద్దేశింపబడిన గతి అధర్మవర్తుని గుర్తించిన వానికి కూడా ఉద్దేశింపబడిన నియమం ప్రకారము పలుకుట బట్టి నీవు ధర్మదేవతవు తప్ప అన్యుడవు కాజాలవు. 23 కనుకనే భగవానుని శక్తులు అచింత్యమైనవిగా వర్ణింపబడినవి. ఎవ్వరును వాటిని మనోకల్పన ద్వారా గాని లేదా తర్కము ద్వారా గాని అంచనా వేయజాలరు. 24 సత్యయుగమున తపస్సు, శుచిత్వము, దయ, సత్యములని 4 నియమముల ద్వారా ఈ 4 పాదములను సుస్థాపితములై ఉండును. కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనేది లక్షణముల రూపమున విజృంభించిన అధర్మము వలన నీ 3 పాదములు భగ్నమైనట్టు గోచరించుచున్నది. హరే కృష్ణ. కలియుగంలో 3 పాదాలు, సత్యయుగంలో ఉండే 4 పాదాలు కలియుగంలో ఎలా ఒక పాదం అయిపోయిందో చెప్పుకొస్తున్నారు. సత్యయుగమున తపస్సు, శుచిత్వము, దయ, 4 నియమాల ద్వారా 4 పాదాలు సుస్థాపితమైనవి. కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనే 3 లక్షణములు రూపమున విజృంభించిన అధర్మము వల్ల నీ 3 పాదాలు వెళ్ళిపోయినాయి, 3 పాదాలు విరిగిపోయినాయి. దీని గురించి నెక్స్ట్ శ్లోకం కూడా వస్తుందమ్మా. మనం 3 యుగాల్లో 3 పాదాలు వెళ్ళిపోయి 3 పాదాలు భగ్నమయ్యాం. ఇప్పుడున్న పాదం ఏంటి? తపస్సు లేదు, శుచిత్వము లేదు, దయ లేదు, సత్యము కొంతవరకు ఉంది అని అనుకోవాలి. కొంచెం కొంచెం ఉంటుందమ్మా, అన్ని క్షీణించిపోయాయి. అసలు కొంచెం ఉంటాయమ్మా ఆ పాదంలోకి, అన్ని కూడా క్షీణించిపోయాయి. కలియుగం మొదట్లో కొంచెం ఉంటుంది, అలా కలియుగం వెళ్తున్న కొద్దీ అది కూడా ఉండదు. అధర్మ పాదమై ఉంటుందండి అన్న. ఇక్కడ చూడు ఎంత మురికిలో మనం ఉన్నామో, దీన్ని ఎంత బాగుంది అనుకుంటున్నామో, బాధ అనిపిస్తుంది అవి చదువుతుంటే. మీరు ఎందుకు సౌండ్ తక్కువ వస్తుంది అక్కయ్య గారు? చాలా సౌండ్ తక్కువ వస్తుందమ్మా. నేను ఇప్పుడు బాగుందమ్మా? లేదు. అవునా? అది మిషన్ మార్చావు కదా నువ్వు, అక్కడ సౌండ్ ఇష్యూ ఉంది. సౌండ్ కి ఏదో ఉంది నాన్న చెప్పారు. ఓకే సరే. 25 నీవిప్పుడు సత్యసంధత అనడి ఒకే పాదముపై నిలిచి ఏదియో ఒక విధముగా కుంటి నడక నడుచుచున్నావు. కానీ కలహరూపుడైన కలిపురుషుడు అసత్యము ద్వారా విజృంభించుచు ఆ మిగిలిన పాదమును కూడా నశింపచేయ యత్నించుచున్నాడు. 24 శ్లోకం మీనింగ్ అదే కదా, ఇప్పుడు వచ్చింది కదమ్మా. 26 చదువు. 26 పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు మరియు ఇతరులచే భూభారము నిక్కముగా నశించినది. ఆ దేవదేవుడు అవతరించి ఉన్నప్పుడు అతని మంగళకరములైన పాదముద్రల ద్వారా సర్వత్రా శుభములు చేకూరి ఉండెను. 27 సాధ్వియగు ఈమె దురదృష్టవశాత్తు దేవదేవునిచే విడువబడినదై పాలకులుగా తమను ప్రదర్శించుకొనిడి
శూద్రప్రాయ జనులచే ఇప్పుడు పాలింపబడుచు అనుభవించుచున్నందున కన్నీటితో తన భవిష్యత్తును గూర్చి విలపించుచున్నది. హరే కృష్ణ. 28 మహారథుడైన అంటే 1000 మంది శత్రువులతో ఒంటరిగా పోరాడ సమర్థుడని అర్థం. పరీక్షిత్తు ఆ విధముగా ధర్మదేవతను భూమాతను శాంతపరిచి అధర్మకారకుడైన కలిపురుషుని సంహరించుటకు వాడి అయిన ఖడ్గమును చేపట్టెను. 29 రాజు సంహరింపగోరుచున్నాడని అవగతము చేసుకొనినంతటా కలిపురుషుడు వెంటనే రాజలాంఛనములను త్యజించి భయవిహ్వలతతో శిరస్సును వంచి అతనికి సంపూర్ణ శరణాగతుడయ్యను. 30 శరణ్యుడును చరిత్రయందు కీర్తినీయుడునగు పరీక్షిత్ మహారాజు దీనవత్సలుడైన కారణమున శరణు పొంది పాదములపై పడిన కలిపురుషుని సంహరింపక కృపతో మందహాసము చేసెను. కలిపురుషుడు కూడా తన రాజ్యంలోనే ఉంటున్నాడు కాబట్టి తనకి కూడా ఆశ్రయం ఇవ్వాల్సినది, ఆశ్రయం ఇవ్వాల్సిన ధర్మం రాజు ఉంది కాబట్టి కలిపురుషుడిని చంపకుండా ఉంచుతున్నాడు అన్నమాట. ఓకే, 31 చదవండమ్మా. ఎవరు చదువుతున్నారు? చదువు, కొంచెం గట్టిగా చదువు. రాజు ఈ విధముగా పలికెను, అర్జునుని యశస్సును వారసత్వముగా పొందిన మాకు హస్తుడవై శరణుజొచ్చి ఉన్నందున నీకు ఏమాత్రము ప్రాణభయము వలదు. కానీ అధర్మమునకు స్నేహితుడవైనందున నా రాజ్యంలో నిలుచుటకు మాత్రము నీవు అర్హుడవు కావు. కలి అనగా అధర్మము. కలిపురుషుడు రాజుగా లేక దేశాధినేతగా వర్తించటకు అనుమతింపబడినచో లోభము, అసత్యము, శౌర్యము, అనాగరికత, విశ్వాసఘాతకము, అశుభము, మోసము, కలహము, దంభము వంటి అధర్మ లక్షణములు నిక్కముగా విస్తరించగలవు. కనుక ఓ అధర్మ బంధువా, విజ్ఞులైన వారు యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ భగవాను ప్రీత్యర్థమై సత్యము ధర్మ నియమములను అనుసరించి యజ్ఞాచరణము గావించుడి. ఈ ప్రదేశంలో నీవు వసించుటకు అర్హుడవు కావు. హరే కృష్ణ. 34 యజ్ఞ విధులందు కొన్ని మార్లు ఇతర దేవతలు అర్చించబడినను సర్వదేవ హృదయస్థ పరమాత్ముడైన కారణమునను వాయువు వలె బాహ్యమునందు అంతరమునందు వసించి ఉండుట చేతను దేవదేవుడైన శ్రీకృష్ణుడే యజ్ఞము ద్వారా పూజనీయుడై ఉన్నాడు. ఆ విధముగా అతడే అర్చించువానికి శ్రేయము గూర్చువాడై ఉన్నాడు. 35 సోత గోస్వామి పలికెను, ఆ విధముగా పరీక్షిత్ మహారాజుచే ఆదేశింపబడిన కలిపురుషుడు భయముచే వణకసాగెను. తనను చంపుటకు యమరాజు వలె ఎదుట సిద్ధముగా నిలిచి ఉన్న రాజును గాంచి అతడు ఇట్లు పలికెను. 36 ఓ సార్వభౌమ, నీ ఆజ్ఞను అనుసరించి నేను ఎచ్చోటనైనను జీవింపగలిగినప్పటికీ ఎచ్చటగాంచినను ధనుర్బాణములు దాల్చి నీవే నాకు సర్వత్రా గోచరింపగలవు. హరే కృష్ణ. నేనేనా? కనుక ఓ ధార్మిక శ్రేష్ఠ, నీ శాసనపు రక్షణలో నేను శాశ్వతముగా నిలువగలిగిన ఏదేని స్థానమును నాకు దయచేసి నాకు నిర్ణయింపుము. 38 సూత గోస్వామి పలికిన, కలిపురుషునిచే ఆ విధముగా అభ్యర్థించబడిన పరీక్షిత్ మహారాజు జూదము, సురాపానము, వ్యభిచారము, జంతువధ జరిగిడి స్థానములందు వసించుటకు అతనికి అనుమతి నొసగెను. 39 కలిపురుషుడు తిరిగి మరికొంత అర్థించెను. అతడు ఈ రీతి యాచించగా బంగారము ఉన్న చోట నివసించుటకు అతనికి పరీక్షిత్ మహారాజు అనుమతి నొసగెను. సువర్ణం ఎచ్చట ఉండునో అచట అసత్యము, మదము, కామము, ఈర్ష్య, వైరము అనడి లక్షణములు ఉండుటయే అందులకు కారణము. సో పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి 4 ఆదేశాలు ఇచ్చారంట. అందులో ఉండమని జోదము, సురపానము, వ్యభిచారము, జంతువధ. కానీ అప్పటికి ఇంకా కలియుగం స్టార్ట్ అవుతుంది. ఈ 4 అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి.
అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి, ఇంకా అది రాలేదు. అందుకు కలిపురుషుడికి ఏమో అది చాలలేదు, అది చాలదు, ఇంకా నీ రాజ్యంలో ఇవి కష్టము, నీ రాజ్యంలో ఇవి లేవు అంటే ఇంక నాకు వేరే ప్లేస్ ఇవ్వాలి అని చెప్తే అప్పుడు బంగారాన్ని ఇచ్చారు. బంగారం మీద కూడా నువ్వు నిలబడొచ్చు, బంగారం ఎక్కడ ఉందో అక్కడ ఉండొచ్చు అని. అది స్టార్టింగ్ పాయింట్ మాట. ఎక్కడ బంగారం ఉంటే అక్కడ కలి ప్రారంభం అయిపోతుంది. 40 డౌట్ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ప్రభుజీ ఒక డౌట్ ప్రభుజీ. ఇప్పుడు ఈ 4 గుణాలు మన మానేయమని చెప్పారు ఇస్కాన్ లో. అవును, ఈ 4 మానేయమన్నారు. దాని వల్ల మన మీద కలి ప్రభావం ఉండడం తగ్గుతుంది. ఆ బంగారం పెట్టుకోవడం కూడా మానేయమంటే పోద్ది కదా ప్రభుజీ. బంగారం కూడా పెట్టుకుని మానేమని అంటున్నారు. బ్రహ్మచారులు ఎవరు మీరు బంగారం పెట్టుకుని చూడరు కదమ్మా. బ్రహ్మచారులు వదిలేండి, మమ్మల్ని కూడా మానేమని అంటారు కదా. మనల్ని కూడా మానేమని చెప్తారు. బంగారం చెప్తారండి, పెట్టుకోమని చెప్పరు, కానీ మనమే మానం. అసలు మానేమని చెప్తారా అని చెప్తారు కదా. మరి చెప్తారమ్మా, బంగారం జోలికి మానేమనే చెప్తారు. బంగారం జోలికి మానేమనే చెప్తారు. వద్దని చెప్తారు. అయితే ఏమ్మా వద్దనే చెప్తారు. మినిమం కూడా వద్దని చెప్తారా? ఏదమ్మా మినిమం కూడా వద్దనే చెప్తారు. దేవుడికి అర్పించుకోమనే చెప్తారు. దేవుడికి అర్పించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి మామూలు పద్ధతిలో కూడా వరలక్ష్మి వ్రతం నాడు అంత అలంకారం చేసి నలుగురిని పిలుచుకుంటే ఆ కలి ప్రభావం పోతుందంట. నలుగురు ఆ బంగారాన్ని ఒకసారి చూసేస్తే కలి ప్రభావం పోతుంది. అంటే మనకి ఆ బంగారం మీద యజమానిత్యం, అహంకారం లాంటివి తగ్గిపోతాయి నలుగురు చూసేస్తే ఒకసారి. అలాగనే అసలు దేవుణ్ణి అలంకరించుకోవడం కోసమే ఉంచేవారు. అది ఎప్పుడైనా అది ఎందుకని దేవుణ్ణి అలంకరించుకోవడం ఉండేది, ఏదైనా అవసరానికి అది తీసి ఖర్చు పెట్టి మళ్ళీ అవసరం పోయాక మళ్ళీ ఆ బంగారం చేయించి దేవుణ్ణి అలంకరించుకోవడం. మనుషులు అలంకరించుకోవడం అనేది తర్వాత వచ్చింది. మనుషులు అలంకరించుకోవడం బంగారంతోనే తర్వాత వచ్చింది. దేవుణ్ణి అలంకరించడం గురించి చెప్పారు ఏంటి, మళ్ళీ చెప్పండి, నాకు కట్ అయింది వాయిస్. బంగారం కేవలం దేవుణ్ణి అలంకరించుకోవడం కోసం, ఇంట్లోనే విగ్రహాలు అలంకరించుకోవడం కోసం ఉంచేవారు. ఎప్పుడైతే అవసరం వస్తే దేవుడు పర్మిషన్ తీసుకుని ఆ బంగారాన్ని ఖర్చు పెట్టి మళ్ళీ ఆ రైతులకి ఆ ధాన్యం వచ్చాక మళ్ళీ ఆ వస్తువు చేసి మళ్ళీ దేవుడిని అలంకరించుకునేవారు. అంతేగాని ఇంట్లో ఉన్న వస్తువు ఇంట్లో వాళ్ళు అలంకరించుకునేవారు కాదు. అంతే ఇంట్లో వాళ్ళు ఎందుకంటేనమ్మా ఇంట్లో చెవి పోగులు ఉండేవి. ఇంట్లో బంగారు అలంకారం అంటే చెవి పోగులు ఉండేవి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి చెవి పోగులు పెట్టుకునేవారు. ఎందుకంటే వాళ్ళు ఏ తీర్థయాత్రలకు వెళ్ళి కాశీ ప్రయాణానికి వెళ్ళి తిరిగి రాకపోతే దారిలో ఎవరైనా వాళ్ళ కర్మ చేసి ఆ బంగారాన్ని తీసుకునేవారు. ఇవాళ బంగారం కోసం కర్మ చేసేస్తున్నారు, అది వేరే విషయం. ఆ చెవి పెట్టుకుంటే ఆ చెవి పో కోసం చంపేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళంతటా వాళ్ళ కర్మ ఊరికనే మళ్ళీ వాళ్ళ కర్మ చేసిన వాళ్ళకి వీళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇదైపోతారని చెప్పి, కర్మఫలం ఉండిపోతుందని చెప్పి వాళ్ళు వీళ్ళ కర్మ చేసి ఆ బంగారం తీసుకోవడానికి మచ్చుగా వాళ్ళకి చెవి పోగు పెట్టుకునేవారు. ఈ సూత్రం గొలుసులు ఎన్ని కూడా వేసుకునేవారు కదా ప్రభుజీ? లేదు, చిన్న వస్తువు మాత్రమే ఉండేది. తర్వాత అదంతా అలంకారం దేవుడికే కాదు మనం అలంకారం చేసుకుందాం అన్న దృష్టికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అలంకారం వచ్చేసింది. ఆ తర్వాత రోల్డ్ గోల్డ్ ఇవన్నీ వచ్చాయి, వేరే విషయం. అలంకారం ఇంపార్టెంట్ అయిపోయింది. భగవంతుడి సొత్తు అని ఉండేదమ్మా, ఇప్పుడు అది పోయింది. 40 అమ్మా 40 చదువుతున్నాను. ఆ విధముగా కలిపురుషుడు ఉత్తరాతనీయుడైన పరీక్షిత్ మహారాజుచే ఆ 5 స్థానముల యందు వసించుటకు అనుమతింపబడెను. ఈ కారణము చేత శ్రేయస్సును అభిలషించు వారు ఎవరైనను, ముఖ్యముగా రాజులు, ధార్మికులు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు పైన తెలుపబడిన 4 అధర్మ లక్షణములు సంపర్కమును పొందరాదు. 42 అటు పిమ్మట పరీక్షిత్ మహారాజు ధర్మదేవత వృషభము యొక్క నష్టమైన 3 పాదములను పునఃస్థాపించి ధైర్యము కొలిపడి కర్మల ద్వారా భూదేవి పరిస్థితిని తగినంతగా మెరుగుపరిచెను. హరే కృష్ణ. 43-44 హరే కృష్ణ ప్రభుజీ. నేను ప్రభుజీ 43 నుంచి 44. అరణ్యమున కేగగోరిన ధర్మరాజుచే హస్తినాపుర రాజ్యము అప్పగింపబడినట్టి మహాభాగ్యశాలియగు పరీక్షిత్ మహారాజు కురువంశముల రాజుల ఘనకార్యములకు తగినట్టుగా యశోవంతుడైన కారణమున విజయవంతముగా ఇప్పుడు రాజ్యమును పాలించుచున్నాడు.
అభిమన్యసుతుడైన పరీక్షిత్ మహారాజు మిక్కిలి అనుభవజ్ఞుడు. అతని దక్షత కలిగిన రాజ్యపాలనము సంరక్షణముల కారణములనే ఇటువంటి యజ్ఞమును నిర్వహించుట మీకు సాధ్యపడుచున్నది. శ్రీమద్ భాగవతమునందలి కలి పురుషునికి దండనము మరియు వరదానము అను ప్రథమ స్కందములోని 17వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. అర్థమైంది కదమ్మా ఇక్కడ ఈ డిస్కషన్స్. కలిపురుషునికి, పరీక్షిత్ మహారాజుకి, ధర్మదేవతకి, భూదేవికి 4 క్యారెక్టర్స్ మధ్య జరిగిన సంభాషణలు. ఓకే, అట్లాగా కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు రాజ్యంలోకి రావడం జరిగింది. పరీక్షిత్ మహారాజు అతనికి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఆయన పరీక్షిత్ మహారాజు పెట్టుకున్న బంగారు కిరీటం మీద కూర్చుంటాడు. అక్కడ నుంచి నెక్స్ట్ శ్లోకాలకు మనకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అధ్యాయంలోనే అది చూస్తాము, దాని తాలూకా పర్యావసనం ఏంటి అన్నది 18-19. సో ఇక్కడ ఆపుతామా? ఆపుదాం ప్రభుజీ. సో నెక్స్ట్ 18-19 అధ్యాయాలతో ఈ స్కందం అయిపోతుంది. సో మరి కోట వస్తుంది లక్షవారము. మరి అయినా క్లాస్ చేసుకుందామని నేను అనుకుంటున్నా. మరి మీరందరూ సంక్రాంతి సెలవు అనుకుంటే మరి దేవుడికి పూజ చేసుకుంటే మంచిదే కదా. మనకి బయట ప్రోగ్రామ్స్ కూడా అంతగా లేవు కాబట్టి సంక్రాంతి నాడు చూసుకుని ఈ వారంతో ఇదే ఆపుకుందాం. ఓకే, ఈ వారంతో ఇప్పుడు సాయంకాలం పండగ, కానీ ఇది సాయంకాలం పండగ కాదు కదా ప్రభుజీ. అవును, అందువల్ల లక్షవారం క్లాస్ పెట్టుకుందాం అమ్మా. ఓకే, ఇది సేమ్ టైం పెట్టుకుందాం. ఓకే, మామూలుగా ఇంకా ఇంకే క్వశ్చన్స్ లేకపోతే మనం నరసింహార్తి పాడుకుందాము. పాడే ముందు సార్ మళ్ళీ శారదామాజీ థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఆవిడ ఇవాళ 720 భగవద్గీతలు పంచిపెట్టారు. 720 భగవద్గీతలు పుస్తకాలు, అందులో 500 మనకి విఎస్కేకి అక్కడ ముడిమియాలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో పంచిపెట్టడానికి ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్ అమ్మా శారదామాతాజీ. సో మార్గశిర మాసం రేపటితో ఎండ్ అవుతుంది, మన బుక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎండ్ అవుతుంది. దాని సందర్భంగా ఆవిడ ఇచ్చారు. హరే కృష్ణ. హరి బోల్ హరి బోల్ హరి బోల్. త్రీ లౌడ్ హరి బోల్స్ టు శారదా మాతాజీ. ఓకే, హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. Hare
నరసింహదేవ్ కి జై, మహారాజ్ కి జై. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఆపుతున్నానమ్మా, డిస్కస్ చేద్దాం ఆపుతున్నాను. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ చంద్రమౌళి గారు. హరే కృష్ణ.